ఇది ఒక నార్మల్ సెడాన్ మాత్రమే కాదు, ఇది ఒక జర్మన్ ఇంజనీర్డ్ బ్యూటీ. స్టెబిలిటీలో, పర్ఫార్మెన్స్ లో మాస్ ఉంటది, లుక్స్ లో మాత్రం క్లాస్ ఉంటది. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటది, ఫోక్స్ వ్యాగన్ వర్టస్. సో దిస్ ఈస్ Volkswagen Virtus. దిస్ ఈస్ ద కీ ఆఫ్ ది వెహికల్. లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ ఉంది. స్ట్రేట్ అవే మనం హుడ్ ఓపెన్ చేద్దాం. ఇది 1 లీటర్ TSI ఇంజన్ విచ్ ప్రొడ్యూసెస్ 115 హార్స్ పవర్ అండ్ 178 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. ఇక్కడ దేర్ ఇస్ ద వాషర్ ఫ్లూయిడ్, ఏ టర్బో చార్జ్డ్ ఇంజన్. స్ట్రేట్ అవే మనం చూసుకుంటే హెడ్ లైట్స్ విత్ టర్న్ ఇండికేటర్స్. హెడ్ లైట్స్ వచ్చేసి LED, టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ఉన్నాయి. ఇక్కడ కింద మనకి పెద్ద గ్రిల్ ఉంది. దెర్ ఇస్ నో ఫాగ్ ల్యాంప్స్. మన టైర్ సైజ్ వచ్చేసి 205/55 R16. ఇది బేస్ మోడల్ కాబట్టి దీంట్లో అయితే స్టీల్ ఉన్నాయి. దీని అప్పర్ వేరియంట్స్ లో అయితే మనకి అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి. మనకి బాడీ కలర్డ్ ORVMs విత్ టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి. చూడండి షోల్డర్ లైన్స్ ఎంత బాగా క్యారీ చేసారు. పెట్రోల్ ఇక్కడ ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ చూసుకుందాం. ఇక్కడ TSI బ్యాడ్జింగ్ ఉంది. 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. నో డిఫ్యూజర్ ట్రీట్మెంట్. ఇక్కడ రిఫ్లెక్టర్ ఉంది. రేర్ కెమెరా అయితే లేదు. మనం ఇప్పుడు బూట్ ఓపెన్ చేయాలంటే కీని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. అది ఎలక్ట్రికల్ గేట్ అయితే, టెల్ గేట్ అయితే కాదు, బట్ యా వాళ్ళు మెకానిజం అట్లా చేసి పెట్టారు. చాలా బాగుంది స్పేస్ అయితే. ఇది స్పేర్ టైర్ ఆఫ్ సేమ్ సైజ్. యా, దిస్ ఇస్ ఓవర్ వ్యూ. చూడండి అసలు ఎంత ఎలిగెంట్, ఎంత సూపర్. ఒక జర్మన్ బ్యూటీ ఇది. నైస్ కదా. సో ఇప్పుడు స్ట్రైట్ అవే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. బై ద వే, బేస్ మోడల్ కి షార్క్ ఫిన్ యాంటీనా అయితే రావట్లేదు. ఒకసారి వ్యూ చెక్ చేయండి, ఎంత క్రేజీగా ఉంది. నైస్. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే వేయలేదు బోత్ సైడ్స్. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ విండోస్ అప్ డౌన్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ORVM కంట్రోల్స్ ఉన్నాయి. లాక్ ఆన్ లాక్ బటన్ ఉంది. మంచి అల్యూమినియం ఫినిష్ ఇచ్చారు. సాఫ్ట్ టచ్ ఇచ్చారు ఇటు సైడ్. అండ్ ఈ ఇంటీరియర్స్ వచ్చేసి చేంజ్ అయినాయి. స్టాక్ లో ఫ్యాబ్రిక్ క్లాత్ వస్తుంది, ఇవైతే లెదర్ వేపించారు. ఇది మనకి రెక్లైన్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. నెక్స్ట్ ఇఫ్ వి గెట్ ఇన్, యా గుడ్, నైస్. జర్మన్ థర్డ్ అయితే ఉంది. హాజర్డ్ లైట్స్ ఆఫ్ చేసేద్దాం. ఒకసారి వెహికల్ అయితే ఆన్ చేద్దాం. ఫోక్స్ వ్యాగన్ అని సింబల్ వచ్చేసింది. ఇక్కడ యాక్చువల్ గా వెల్కమ్ టు ఫోక్స్ వ్యాగన్ అని చెప్పేసి వస్తుంది. యా, ఏసీ ఆన్ చేసుకుందాం. దీంట్లో ఏసీ మాత్రం అబ్సల్యూట్ చిల్లర్, చాలా బాగుంటది. బేస్ మోడల్ కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా చిన్నగా ఇచ్చారు, బట్ నో వరీస్, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉన్నాయి. ఇది అసలు బేస్ మోడల్ అన్న ఫీలే రాదు, ఎందుకంటే ఇది అబ్సల్యూట్ డ్రైవింగ్ మిషన్. డ్రైవర్ ఓరియంటెడ్ ఉంటది. దీంట్లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంది. ఇక్కడ మనకు ట్రాక్షన్ ఆఫ్ ఆన్, ఆటో స్టార్ట్, ఇది TPMS ఉంది ఇక్కడ. యా, దీంట్లో అయితే అనలాగ్ ఇచ్చారు. హైయర్ వేరియంట్స్ కి వెళ్తే మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఒకసారి మనం రేర్ సీట్స్ కూడా చెక్ చేసుకుందాం. రేర్ సీట్స్ లో కూడా లెగ్ రూమ్ అయితే బాగుంది. అండర్ థై సపోర్ట్ ఈస్ నాట్ దట్ బెస్ట్, బట్ యా స్పేసియస్ అయితే ఉంది సెడాన్. అండ్ హెడ్ రూమ్ కూడా బాగుంది. నా హైట్ వచ్చేసి 5'12", ఆల్మోస్ట్ 6 feet. ఇక్కడ నుంచి క్యాబిన్ వ్యూ ఇట్లుంది. యా, ఇట్స్ అ పవర్ఫుల్ మెషిన్ టు. ఇక్కడ 3 members కి హెడ్ రెస్ట్ ఇచ్చారు, ప్రాపర్ హెడ్ రెస్ట్ ఉంది. అండ్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్టస్. సో బేస్ మోడల్ ఫ్రంట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మీరు కొంచెం హైయర్ వేరియంట్స్ కి వెళ్తే మాత్రం మీకు లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రంట్ డిఫాగర్స్, పియానో బ్లాక్ ఫినిష్ అవన్నీ ఉంటాయి. సో అట్లా లుక్ అయితే చేంజ్ అవుతుంది. బట్ యా, మనకి దీంట్లో మాత్రం బేస్ మోడల్ అయినా టాప్ మోడల్ అయినా ఒకటే ఫన్ వస్తుంది. ఇప్పుడు స్ట్రేట్ అవే మనం అయితే డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం.
సో ఇప్పుడైతే మనం డ్రైవ్ చేయబోతున్నాం ఫోక్స్‌వ్యాగన్ వర్టస్. సో ఈ వీడియోకి ఎందుకు ఇంత టైం పట్టిందంటే ఈ సెకండ్ పార్ట్ ఏదైతే నేను డ్రైవ్ రివ్యూ రికార్డ్ చేశానో దాని ఆడియో ఫైల్ కరప్ట్ అయింది. సారీ ఫర్ దాట్. అందుకని నేను వాయిస్ ఓవర్ చేయాల్సి వచ్చింది. నాకు దానికి ఎక్కువ టైం తీసుకుంది. సో లేట్ చేయకుండా డ్రైవ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం వర్టస్ని రోడ్ మీద ఫీల్ చూద్దాం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్స్ అన్నింటినీ కవర్ చేసినాం. కానీ కార్ యొక్క ట్రూ క్యారెక్టర్ అది డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. సో బకిల్ అప్, లెట్స్ రోల్ దిస్ వర్టస్ ఆన్ ది రోడ్. ఫస్ట్ మనం సిటీ ట్రాఫిక్స్లో అయితే టెస్ట్ చేద్దాం. సిటీలో స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ ఐ నోటీస్డ్ ఈస్ హౌ ఈజీ ఇస్ దిస్ కార్ ఫీల్స్. స్టీరింగ్ లైట్, థ్రాటిల్ కూడా స్మూత్గా ఉంది అండ్ ఇంజన్ రెస్పాన్స్ కామ్గా అండ్ కంట్రోల్డ్గా ఉంది. ఈవెన్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో కార్ జర్క్ కాకుండా స్మూత్గా క్రాల్ అవుతుంది. క్లచ్ అయితే లైట్గా ఉంది. ఆటోమేటిక్ గేర్స్ అన్నోటిస్డ్ ఉంటుంది, కాకపోతే ఇది మాన్యువల్ కాబట్టి నో వరీస్. సిటీ బంప్స్, స్పీడ్ బ్రేకర్స్. హైలైట్ ఏంటంటే ఇది సెడాన్ అయినా కూడా అసలు మనం ఎక్కడ కూడా ఇష్యూ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. అసలు ఒక సెడాన్ లెక్క కూడా అనిపించదు అది. సో సస్పెన్షన్ మెచ్యూర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. నాట్ టు సాఫ్ట్, నాట్ టు స్టిఫ్, పర్ఫెక్ట్ ఉంటుంది డైలీ డ్రైవింగ్కి అయితే. నార్మల్గా ఇప్పుడు సిటీ ట్రాఫిక్స్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లు ఉన్నాం కాబట్టి ఓకే, మనం ఇక్కడ అంత టెస్ట్ చేయలేము. బట్ యా, వన్స్ ట్రాఫిక్ ఓపెన్ అయ్యాక జస్ట్ ఒక స్మాల్ థ్రాటిల్ ఇన్పుట్ ఈజ్ ఎనఫ్. టీఎస్ఐ టర్బో ఇమ్మీడియట్గా వేక్స్ అప్ అండ్ ఎస్పెషల్లీ మిడ్ రేంజెస్లో అయితే చాలా పంచిగా ఉంటుంది. మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అరౌండ్ 60 kmph రేంజ్లో కార్ చాలా లేవర్గా ఉంటుంది. ఓవర్టేక్స్ అసలు ఇష్యూ కాదు. ఇట్లా మనం థ్రాటిల్ ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా పవర్ డెలివరీ అవుతుంది లీనియర్గా. చాలా రిఫైన్డ్ ఉంది ఇంజన్ కూడా. అదే మనం హైవేస్లలో చూసుకుంటే హైవేలో వర్టస్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సిటీలో చూసిన దానికి హైవేలో చూసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి 80 kmph దాటినామంటే ఇంజన్ సెటిల్ డౌన్ అవుతుంది అండ్ కార్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్. 120 kmph వరకు పుల్ చేస్తుంటే యూ కెన్ ఫీల్ దట్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వోక్స్వ్యాగన్ ఈజ్ నోన్ ఫర్ నో వైబ్రేషన్స్, నో ఫ్లోటింగ్, జస్ట్ ప్లాంటెడ్ సాలిడ్ స్టెబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఎప్పుడైతే రోడ్స్ అన్ఈవెన్ అవుతుందో కార్ అసలు బాడీ కంట్రోల్ ఎక్సలెంట్ ఉంది. దిస్ ఈజ్ వేర్ యూ ఫీల్ ద యూరోపియన్ డిఎన్ఏ అన్నట్టు. అంటే ఆ జర్మన్ కార్ ఫీల్, ఆ స్టెబిలిటీ మీరు ఫీల్ అవుతారు అన్నట్టు. నెక్స్ట్ ఈ స్టీరింగ్ విషయానికి వస్తే సిటీలో చాలా లైట్గా ఉంది బాగా. అసలు వన్ ఫింగర్తో మూవ్ చేయొచ్చు. స్పీడ్ పెరగగానే ఇట్ గెయిన్స్ సమ్ వెయిట్. సో హయ్యర్ స్పీడ్స్లో కూడా యూ ఆల్వేస్ ఫీల్ ఇన్ కంట్రోల్. కార్నర్స్లో బాడీ రోల్ తక్కువ ఉంది అండ్ స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా షార్ప్ ఉంది. కార్ టర్న్స్ ఎగ్జాక్ట్లీ వే యూ ఎక్స్పెక్ట్ అన్నట్టు. మీరు ఎంత రొటేట్ చేసినా అంత క్రిస్ప్ ఉంది అన్నట్టు. నో సర్ప్రైజెస్, జస్ట్ క్లీన్ అండ్ కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్ ఉంది. ఇప్పుడు మనము మోర్ దెన్ ఒక 90 kilometers నడిపినాం కాబట్టి రైడ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే వర్టస్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంది అసలు. స్మాల్ పాట్ హోల్స్, అంటే స్మాల్ పాట్ హోల్స్లో క్యాబిన్లో ఎక్కువ నాయిస్ రాదు. సస్పెన్షన్ ఐసోలేటెడ్ ఫీల్ అవుతుంది అండ్ ఆన్ స్మూతర్ హైవేస్ కార్ హానెస్ట్లీ గ్లైడ్స్ లైక్ ఎ బటర్. బ్యాక్ సీట్ ప్యాసింజర్స్ కూడా రైడ్ సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఓవరాల్ కంఫర్ట్ కూడా ఇది ఒక మనకి డ్రైవర్ ఓరియంటెడ్ మిషన్ అండ్ కంఫర్ట్లో కూడా చాలా బాగుంది. అంటే ఫ్యామిలీస్ ఎవరున్నా కూడా అసలు ఎవరికి కూడా ప్రాబ్లం అనేది అనిపించదు. సో స్టీరింగ్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది. ఇప్పుడు గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను నడిపేది 1 లీటర్ టీఎస్ఐ ఇంజన్, మాన్యువల్ గేర్ బాక్స్, ఇది 6 స్పీడ్. సో గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ చాలా క్లీన్ ఉంది. మాన్యువల్లో షిఫ్ట్ కూడా క్రిస్ప్ ఉంది. గేర్స్ ఈజీగా స్లాట్ అవుతున్నాయి. అదే ఆటోమేటిక్లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. డైలీ డ్రైవ్కి పర్ఫెక్ట్ అది. అంటే సిటీలో మాన్యువల్ చాలామంది ప్రిఫర్ చేయరు. ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండడం వల్ల మాటికి గేర్స్ ఏం షిఫ్ట్ చేస్తామన్నట్టు ఆటోమేటిక్కి వెళ్తారు అందరూ. సో జర్క్స్ ఏం లేవు అండ్
సడన్ కిక్ డౌన్ రెస్పాన్స్ అడిక్వేట్, అసలు చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబిన్లో ఎన్విహెచ్ లెవెల్స్ ఇంప్రెసివ్, రోడ్ నాయిస్ మినిమల్ అయిపోయి బ్రేకింగ్ సాలిడ్ అండ్ ప్రిడిక్టబుల్. పెడల్స్ ఎట్లా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా క్రిస్ప్ ఉన్నాయి. అండ్ ఈవెన్ సడన్ బ్రేకింగ్లో కార్ స్ట్రేట్గా అండ్ కంట్రోల్గా స్టాప్ అవుతుంది. సో ఓవరాల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే వర్టస్ ఈస్ ఈజీలీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫన్ టు డ్రైవ్ సెడాన్ ఇన్ దిస్ సెగ్మెంట్. సిటీలో కంఫర్టబుల్, హైవేలో పవర్ఫుల్, కార్నర్లో కాన్ఫిడెంట్ అండ్ బ్రేకింగ్ సాలిడ్. అసలు ఎట్లా అంటే మీరు దేంట్లో కూడా అసలు మీకు ల్యాక్ అనిపించదు. దీంట్లో అన్ని పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నట్టు ఈ కార్. వెదర్ యూ ఆర్ ఇన్ ఎ నార్మల్ డైలీ డ్రైవర్ ఆర్ సమ్మన్ హూ లవ్స్ స్పిరిటెడ్ డ్రైవింగ్, ఇద్దరిని సాటిస్ఫై చేస్తుంది. ఇఫ్ డ్రైవ్ ఫీల్స్ లైక్ ప్రయారిటీ, దిస్ కార్ స్టాండ్స్ అవుట్. అసలు ఎట్లా అంటే క్లియర్లీ పక్క మీకు డ్రైవే ప్రియారిటీ అనుకుంటే దిస్ దిస్ కార్ ఈజ్ అన్బీటబుల్. అండ్ విత్ దట్ అవర్ డ్రైవ్ రివ్యూ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.